నమస్తే. మనతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సార్ ఏమైంది, ఎందుకు ధర్నా చేస్తున్నారు? చేస్తున్నామంటే మేము డిఓటీలో ఉన్నాము. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లో ఉన్న తర్వాత 2000 అక్టోబర్ 1 నుంచి బిఎస్ఎన్ఎల్ గా మార్చారు. డిఓటీని మారిస్తే మేమందరం ఆఫ్ చేసాము. ఆఫ్ చేసిన తర్వాత మాకు పెన్షన్ ఇస్తాము, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ తో సమానంగా అన్ని ఇస్తాము అని అంటే మేము చేరినాము. చేరిన తర్వాత ఆఫ్ చేసినాము. చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు. అంటే ఇండస్ట్రియల్ డిఏ ఇస్తున్నారు, సర్వెంట్స్. దాని తర్వాత ప్రతి 3 నెలలకు మాకు ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, సెంట్రల్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారము పెరిగిన డిఏ ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు నేను 20 సంవత్సరాలు దాటింది, రిటైర్ అయిపోయి 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. మొన్న ఒక పేచీ ఏమని పెట్టారంటే, మీరు బిఎస్ఎన్ఎల్ రిటైర్ అయ్యారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మీకు పెరిగిన డిఏ ఇవ్వాలా, మేము ఇవ్వలేమో అని చెప్పేసి అని అన్నారు. ఇన్నాళ్ళ నుంచి ఎట్లా ఇచ్చారు? 23 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, అక్టోబర్ 2000 నుంచి 26 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఏదో ఒకటి పేచీ పెడుతున్నారు. తర్వాత మేము బిఎస్ఎన్ఎల్ లో చేరే ముందు మాకు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ఇచ్చారు. దాంట్లో ఆర్డినెన్స్ లో ఏమని చెప్పారంటే, బిఎస్ఎన్ఎల్ దివాలా ఎత్తినప్పటికీ, బిఎస్ఎన్ఎల్ పెన్షన్ ఇవ్వకపోయినప్పటికీ మేము మీకు హామీ ఇస్తున్నాము అని చెప్పేసి ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ఇచ్చారు. మాకు అందరికి లెటర్స్ ఇచ్చారు. ఇచ్చేసి ఈ రోజు ఏమంటారు, మీరు బిఎస్ఎన్ఎల్ రిటైర్ అయ్యింది కాబట్టి బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర తీసుకోండి, అది పెరిగిన డిఏ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, 25 సంవత్సరాల నుంచి. ఈ రోజు సడన్ గా ఆ విధంగా మాట్లాడటం ఏంటి? అది తప్పు కదా మరి. కాబట్టి మేమందరం కూడా దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏమంటున్నారు మరి? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు దివాళీ, వాళ్ళకు అఫోర్డబిలిటీ అంటే ఏంటి, మాకు లాభాలు వస్తే ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. అంటే లాభాలంటే మరి బిఎస్ఎన్ఎల్ అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి లాస్ట్ లో నడుస్తున్నది. మేము ఎక్కడికి పోవాలా మరి? బజార్ను పడతాం మేము. మా డిఏ ఇవ్వకపోతే, మా పెన్షన్ ఇవ్వకపోతే మేము ఎక్కడ పడతాము? బజార్లో పడతాము. అందుకని మేమందరం కూడా ఆల్ ఇండియా మొత్తంలో కూడా ఇది చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యాలిడేషన్ యాక్ట్, ఫైనాన్షియల్ వ్యాలిడేషన్ యాక్ట్ అని ఉంది. ఆ ఫైనాన్షియల్ వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారము 8th సెంట్రల్ పే కమిషన్ ఇచ్చారు. ఆ 8th సెంట్రల్ పే కమిషన్ లో ఎవరైతే 8th సెంట్రల్ పే కమిషన్ ఎప్పటి నుంచి అయితే ఫారం అయ్యి, ఎప్పటి నుంచి అయితే ఎఫెక్ట్ అవుతుందో అప్పటి నుంచే అప్పటికే ముందు రిటైర్ అయిన వాళ్ళకు లేదు అని అంటున్నారు. అది తప్పు కదా మరి. ఎందుకంటే మేమందరం కూడా దీంట్లో వచ్చినాము. మరియు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే, మీరు ఎప్పుడు రిటైర్ అయినా ఏం చేసినా కూడా పెన్షన్ అందరూ సమానమే, అందరికీ ఆ 8th సెంట్రల్ పే కమిషన్ ప్రాఫిట్స్ తర్వాత రిలీఫ్ ఇవ్వాల్సిందేను అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మన సుప్రీంకోర్టు అంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని వాళ్ళు లెక్క చేయట్లేదు, మాకు పెరిగిన డిఏ ఇవ్వటం లేదు. ఏంది ఈ బాధలు? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎందుకు మరి రిటైర్ అయ్యే మూమెంట్ లో మిమ్మల్ని ఎట్లా ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు? అదే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే, వాళ్ళు ఫైనాన్షియల్ క్లాజ్ ఒకటి పెట్టారు. ఆ ఫైనాన్షియల్ క్లాజ్ ఏంది? ఇప్పుడు మేము రిటైర్ అయిపోయి 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజు ఫైనాన్షియల్ క్లాజ్ ఏమని పెడుతున్నారు? బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, తర్వాత వేరే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రిటైర్మెంట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో, ఏ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ నుంచి వచ్చారో వాళ్ళే ఇవ్వాలి, మాకు సంబంధం లేదని అంటున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఏంటంటే, మేము ఆర్డర్ ఇచ్చాము, మీరు మీ డిపార్ట్మెంట్ అంటే నోడల్ ఆఫీసర్స్, ఇప్పుడు మాకు డిఓటీ ఉన్నది, నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఇస్తున్నారు మాకు ఏంటి పెన్షన్ ఇస్తున్నారు, గ్రాట్యుటీ ఇస్తున్నారు, తర్వాత అడిషనల్ డిఆర్ఎస్ రిలీఫ్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కానీ ఈ రోజు సడన్ గా జనవరి నుంచి ఇది ఎఫెక్ట్ అవుతున్నది అని చెప్పేసి అని అన్నారు. దాని మీద తర్జన జరుగుతున్నది. ఇప్పుడు పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు, తర్వాత అపోజిషన్ ఎంపీసీ క్వశ్చన్ చేశారు, ఇది తప్పు అని చెప్పేసి. ఎవరి మాట వినకుండా వాళ్ళు మాకు డిఏ ఇవ్వకుండా పెడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ December 25 వరకు డిఆర్ ఇస్తున్నారు. జనవరి 1 నుంచి పెరిగిన డిఏ మాత్రము డిఆర్ కానీ, అంటే డిఏ అంటే వర్కింగ్ వాళ్ళకు, డిఆర్ అంటే రిటైర్ అయిన వాళ్ళకు, వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఎట్లా మరి? ఇప్పుడు
మేము 70+ లో ఉన్నాము అందరము. 60% 70+ లో ఉన్నాము. ఒక 20-30% 80+ లో ఉన్నారు. ఒక 10% 90+ లో ఉన్నారు. 90 వీళ్ళందరూ ఎట్లా పోతారు? వాళ్ళకి రోగులేంది, జబ్బులేంది, ఇవన్నీ ఎట్లా ఇది తప్పు కదా మరి. అందుకని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, ఈ ధారణ చేస్తున్నాము. ఇది నాట్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎంటైర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంటైర్ సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఎంప్లాయీస్ మొత్తానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది శిథిల్ కావాలి అని చెప్పేసి అందరూ ప్రొటెస్ట్ చేసి దేశం మొత్తం ఈ రోజు ధారణ జరుపుతున్నారు. మేము ఇంకొక అల్టిమేట్ కూడా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశాము. ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాసిన ఆయన పట్టించుకోవట్లేదు. ఫైనాన్స్ మినిస్టర్ రాశాము, ఆయన పట్టించుకోవట్లేదు. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి రాశాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఇలా బజార్ల మీద పడేయటం ఎంత ధర్మం? అది న్యాయం, అన్యాయం. కాబట్టి మా పెరిగిన డిఏ మాకు భరోసా ఇవ్వాలా, సెక్యూరిటీ భరోసా ఇవ్వాలా. భరోసా ఇచ్చి మీకు పెరిగింది ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాము. ప్రతి 3 నెలలకి ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ సాల్వెన్స్, ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ రిలీఫ్ మాకు 20 సంవత్సరాల నుంచి 2000 అక్టోబర్ 1 నుంచి ఇస్తున్నారు. ఈ రోజు సడన్ గా ఎందుకు మానుతున్నారు? ఇప్పుడు వరకు ఇచ్చారు అంటే డిసెంబర్ 2025 వరకు ఇచ్చారు. ఇప్పుడు 1 జనవరి 2026 నుంచి పెరిగింది. పెరిగినప్పుడు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు మాకు 3.5% పెరిగింది. ఆర్డర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన ఆర్డర్ ని వీళ్ళు ఎండర్స్ చేయాలా. ఎవరు? డిఓటి వాళ్ళు. మాకు ఇచ్చేది మేము కంబైన్డ్ సర్వీస్ అండి. అంటే అక్టోబర్ 1, 2000 వరకు మేము జీంటో ఉన్నాము. జీంటో సెప్టెంబర్ 30, 2000 వరకు డిఓటీలో ఉన్నాము. ఆ తర్వాత డిఓటీని వాళ్ళు చేసి పనిచేసి బిఎస్ఎన్ఎల్ గా మార్చారు. అందరినీ వాళ్ళు చేశారు. 99% వాలంటీర్ చేశారు. వాలంటీర్ చేసిన తర్వాత మేము ఎందుకు వాలంటీర్ చేశామంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఆన్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రకారము డిఏ ఇస్తాము. తర్వాత మళ్ళా డిఏ ఇస్తాము. తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్ రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ప్రకారం ఇస్తారు. బిఎస్ఎన్ఎల్ దివాలెత్తిన, బిఎస్ఎన్ఎల్ మూసుకున్నా కూడా మీ పెన్షన్ మేము ఇవ్వకుండా ఉండము అన్నారు. తర్వాత మాకు సిజిహెచ్ఎస్ కార్డు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు వరకు ఇస్తున్నారు. ఇప్పుడు 2025 వరకు ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సడన్గా మారుతున్నారు? ఈ విధంగా పేచి ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పేచి పెడుతున్నారు? మేము ఇప్పుడు 70 ఏళ్ళు నిన్నోళ్ళము, 80 ఏళ్ళు నిన్నోళ్ళము ఉన్నాము. మాకు తిండి ఏంది, తిప్పలేంది, తర్వాత మా మెడిసిన్ ఏంది, ఎవరిస్తారు? మొన్న నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే ఏమన్నది? సిజిహెచ్ కార్డు ఉండబట్టే సరిపోయింది. ఇప్పుడు సడన్ గా ఈ విధంగా మేము పెరిగాము. జనవరి 1, 2026 నుంచి డిఏ పెరిగింది. 3.5% పెరిగింది. టోటల్ 236.7 ఉన్నది. అది ఎందుకు ఇవ్వరు? మాకు ఓడి డిఏ ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. ఇప్పుడు మీరు రమ్మని మమ్మల్ని బతిలాడితేనే మేము వచ్చాము. మేము సెంట్రల్ గవర్నమెంట్ లో రిక్రూట్ అయ్యాము. పిఎన్టీ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ అయిన తర్వాత డిఓటీలో అబ్జర్వ్ చేశారు. డిఓటీ నుంచి మళ్ళీ బిఎస్ఎన్ఎల్ పంపించారు. బిఎస్ఎన్ఎల్ ఆఫ్ చేసే ముందు మేము ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకొని ఆఫ్ చేసాము. ఒప్పుకొని ఆఫ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. మాకు ప్రత్యేకంగా క్యాబినెట్ లో పాస్ చేసింది, పార్లమెంట్ లో పాస్ చేసింది, అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఈ విధంగా పాయింట్అవుట్ డేట్ అయింది. మా కడుపు కొట్టమే కదా మరి కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి మేము టెస్ట్ చేస్తున్నాం. దీనికంటే ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే వాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్లు. అది మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేసిందంటే మేము 8th పే సెంట్రల్ పే కమిషన్ అది. ఆ 8th సెంట్రల్ పే కమిషన్ ప్రకారము అది జనవరి 1 2026 నుంచి అమలు అవుతుంది. దాంట్లో 2026 జనవరికి ముందు రిటైర్ అయిన వాళ్ళకి లేదు, 2026 జనవరి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. మరి అది ఎంతవరకు మేమంతా ఏం చేయాలా? మేమంతా బజారును పడాలా? మరి బజారును పడాలా? మరి లేకపోతే చెప్పు పట్టుకొని అడుగు తినాలా? మరి చెప్పండి. మరి అందువల్ల ఇది అన్యాయమైనటువంటి పద్ధతి. కాబట్టి ఈ అన్యాయమైనటువంటి దాన్ని నిరసిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ మేము ఈరోజు దానాలు చేస్తున్నాం. ఇది ఆల్ ఇండియా మొత్తం, ఢిల్లీలో మొత్తం ఆల్ ఇండియా మొత్తానికి వర్తించింది.
పెన్షన్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎఫ్సిపి ఆధ్వర్యంలో దేశమంతా ఇచ్చిన కాల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. తెలంగాణ రోజున చేస్తున్నారు అనమాట. స్టేట్ లెవెల్ జారీ చేస్తున్నారు. ఇందులో ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ ఫెడరేషన్, ఎన్సీసీపీ తెలంగాణ, టాప్రా, వేరే వివిధ రైల్వే సంఘ రైల్వే పెన్షన్ అసోసియేషన్, అట్లే సిపిడబ్ల్యూ పెన్షన్ అసోసియేషన్, ఆల్ పెన్షన్ అసోసియేషన్ కలిసి ఉన్నాయి దీంట్లో. ఇవాళ కార్యక్రమంలో ఈ వాలిడేషన్ యాక్ట్ పాస్ చేసింది మార్చ్ ఇవాళ ఒక సంవత్సరం అయింది. ఆన్ ది యానివర్సరీ ఆఫ్ వాలిడేషన్ యాక్ట్ వీఆర్ ప్రొటెస్టింగ్ హియర్ to make the validation act withdrawn because it has implications on existing pensioners. వాళ్ళకి ముందు రిజర్వ్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏం చెప్పారనమాట. అందుకని ఈ రూపాయలు హెచ్సిపిసి గా నోటిఫై చేసి దాంట్లో టర్మ్స్ ఆఫ్ కండిషన్ కూడా పెన్షనర్స్ కి ఇంప్రూవ్ చేయి, రివైజ్ చేయని చెప్పి ఇవ్వలేదు క్లాస్. ఇప్పుడు అమెండ్మెంట్ చేయాలని చెప్పి దానికి ఒక కండిషన్ ఇవాళ ఉద్యోగస్తులు అంతా వాళ్ళ పెన్షన్ అందలేదు కోవిడ్. అందుకే ఇవి కాకుండా వేరే రివిజన్ పెన్షన్స్ కూడా అడిగారు. ఏపీఎస్ లో కానీ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ రివైజ్ చేయట్లేదు సార్. ఎవరికి బ్యాంకులకు కానీ ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఇచ్చే పెన్షన్ ని ఆపే ప్రార్థన చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ పాలకుల దగ్గర మైండ్ సెట్ ఏముందంటే ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయకుండా ఉన్నది తగ్గించే ప్రోగ్రాం పెట్టారన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు అన్ని కార్మిక సంఘాలు అందరూ వచ్చాయి. ఇవాళ పెన్షన్ సంఘాలన్నీ ఇవాళ ఇప్పుడు నడుస్తుంది. ఇంకా 3 గంటలు నడుస్తుంది.